వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. రాజంపేట అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న టింబర్ డిపోలో నిన్న రాత్రి 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నందలూరు మండలానికి చెందిన టీడీపీ నాయకుడు హరికృష్ణకు చెందిన ఈ డిపోలో టేకు, వేప కొయ్యలు పూర్తిగా అగ్నికాహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు ₹1,50,00,000 మేర భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. 2 ఫైర్ ఇంజన్లు రాత్రంతా శ్రమించిన మంటలు అదుపులోకి రాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన కారణమై ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేయాలని మాజీ PCC రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నష్టపోయిన యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీడియో తీసుకున్నా మంచిగా ఫుల్గా గోల్డ్ చెన్నై రోడ్ ఎస్ఆర్ కళ్యాణ పక్కన హరికృష్ణ స్వామి నడుపుకోవడం జరుగుతుంది గత 20 సంవత్సరాల నుంచి. కానీ ఈరోజు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఇందులో ఫైర్ మంటలు చెలరేగాయి. ఈ మంటలు అనుమానాస్పదంగా ఉన్నాయి. కానీ ఎప్పుడు మేము వాచ్మెన్ పెట్టే ఉంటాము. 11 గంటల వరకు ఉన్నాడు, రూమ్లో కొనుక్కున్నాడు వాచ్మెన్. ఆ తర్వాత వాచ్మెన్ ఫోన్ చేసి మంటలు లేకుండాయని ఫోన్ చేశాడు. వచ్చి చూసేటప్పటికి 2 ఫైర్ ఇంజన్లు వచ్చాయి, ఒక JCB పెట్టాం, అంతా చూసాం. కానీ మంటలు ఇప్పటికి కూడా అదుపులే వచ్చాయి. మొత్తం దీంట్లో 5 మంది కస్టమర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 50 లక్షలు సరుకు ఉంది. మొత్తం దాంట్లో 2 కోట్ల రూపాయల సరుకు మొత్తం కాలిపోయింది. మిషన్కి మొత్తం ధ్వంసం అయిపోయింది. ప్రభుత్వం నన్ను పోలీసులు విచారణ చేసి నన్ను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. రాజంపేట పట్టణంలో సబ్స్టేషన్ పక్కన ఉన్నటువంటి అన్నమయ్య సామిల్లో రాత్రి 11 గంటల సమయంలో దగ్ధమైంది. ఈ యొక్క సుమారు ఇక్కడ సరుకు వచ్చి 2 కోట్ల రూపాయలు సరుకు నష్టం జరిగింది. దీంట్లో వ్యాపారస్తులందరికీ కూడా సరుకులు ఉన్నాయి. ఒక్కొక్కరు 50 లక్షల రూపాయలు అయినటువంటి విలువైనటువంటి సరుకులు ఉన్నాయి. కాబట్టి ఈ యాజమాన్యం పూర్తిగా ఈ దినం రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అనుమానితులపై వెంటనే పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టి చర్యలు తీసుకొని జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.